Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. 2022 మే 20వ తారీఖున వీధి సుబ్రహ్మణ్యం అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి హత్య చేసి శవాన్ని కారులో డోర్ డెలివరీ చేసిన సంగతి మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ కేసులో బాధితుడైనటువంటి ఫ్యామిలీ సుబ్రహ్మణ్యం యొక్క తల్లిదండ్రులు, తమ్ముడు వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు కనుక్కోటానికి వచ్చాను. వాళ్ళ స్థితిగతుల గురించి కూడా కనుక్కున్నాను. ఈ కేసులో ఉన్నటువంటి కాగితాలన్నీ, కోర్టులో వేసినటువంటి కాగితాలన్నీ కూడా నేను పరిశీలించాను. ఈ కేసులో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్, దర్యాప్తు, ఇంత లోపభూయిష్టమైన దర్యాప్తు, ఇంత తప్పుడు దర్యాప్తు ఒక హత్య కేసులో జరగటం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలే. నా ఉద్యోగం 35 ఏళ్లలో ఇంత దారుణమైన దర్యాప్తు జరగటం ఎప్పుడు చూడలే. అంత నిర్దాక్షిణ్యంగా ఒక దళిత కుర్రాడు చనిపోయాడు, అతనికి న్యాయం చేయాలి అనే వృత్తి ధర్మాన్ని పాటించడమే కాకుండా మానవతా ధర్మం కూడా లేకుండా అన్యాయంగా ఈ కేసుని ఖచ్చితంగా వీగిపోయేటానికి ఎలా రాయాలో అలా రాసినట్టుగా ఉంది కాగితాలన్నీ. ఎఫ్ఐఆర్కి, ఛార్జ్ షీట్కి సంబంధం లేదు. మధ్యవర్తుల పంచనామాకి, ఎస్పీ చెప్పేదానికి సంబంధం లేదు. ఛార్జ్ షీట్ దాని అంతటా అదే వీగిపోయేటట్టు, కేసు కొట్టివేసేటట్టుగా ఈ కేసుని బలంగా నిర్మాణం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయేటటువంటి దర్యాప్తు. దీన్ని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణం దీని మీద ఈ కేసుని రీఓపెన్ చేసి, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని రీఓపెన్ చేసి ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని, దర్యాప్తు బృందాన్ని నియమించి ఈ కేసుని మళ్ళీ మొదటి నుంచి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. నిజానిజాలు బయటికి తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయం చెప్పడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయమని చెప్పి కోరడానికి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తున్నాను. అట్లాగే ఈ రోజున ఈ కుటుంబం పొట్టబోసుకోవడానికి కాకినాడ వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉండే పరిస్థితి నుంచి ఈ రోజున ఇంత చిన్న గ్రామంలో 4 ఏళ్లలో పాచి పని చేసుకుని బతకాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది. ఇదంతా కేవలం వాళ్ళకి వచ్చినటువంటి బెదిరింపులు, అధికారం మదంతో, దౌష్ట్యంతో వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఇక్కడ పనులేవి చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ బతుకులు నాశనం చేశారు. దీని నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ కుటుంబాన్ని రాజ్యం చాలా అన్యాయం చేసింది. దానికి కాంపెన్సేషన్ ఈ రోజున రాజ్యమే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆ విషయం మీద వీళ్ళ బతుకు తెరువు గురించి, వీళ్ళ భవిష్యత్తు గురించి, అలాగే వీళ్ళ ఇంట్లో వీళ్ళ పోషణ బాధ్యతలు చూసుకునే కొడుకుని అన్యాయంగా మర్డర్ చేశారు కాబట్టి ఇంకా ఆ రెండో కొడుకైనా ఏదైనా ఉద్యోగం ఇచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ ముందు పెట్టి న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేయడానికి కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాను. కాకినాడ వెళ్ళి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసి ఈ విషయంలో ఇమీడియట్గా డెసిషన్ తీసుకోమని చెప్పి కోరడానికి వెళ్తున్నాను. 2022 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది. ప్రభుత్వం మారి కూడా 10 నెలలు అయింది. ఇప్పటికి కూడా న్యాయం జరగలేదంటే వ్యవస్థ మొద్దు నిద్రపోతుందా, లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా, లేకపోతే ఏమన్నా ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా అనేది నాకు తెలియదు. కానీ ముఖ్యంగా ఈ కుటుంబానికి మాత్రం ఏ మార్పు 3 సంవత్సరాల్లో రాల. దీని నుంచి ఈ కుటుంబం బయటపడాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను, వరప్రసాద్ గారు ఇప్పుడు దాకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు తన సొంత మనిషిలాగా చూసుకుని ఇన్నాళ్ళు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చారని. ఆయన చేయగలిగిందంతా చేశారు. అలాగే ముప్పాళ్ళ సుబ్బారావు కూడా చాలా అండగా నిలబడ్డారు ఈ కుటుంబానికి. ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా వాళ్ళు తట్టుకుని నిలబడ్డారు. మిగిలిన అన్ని వివరంగా నేను సాయంత్రం కాకినాడలో మాట్లాడతాను.
ప్రస్తుతానికి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని ఈ కుటుంబాన్ని ఆదుకోవడం గురించి రిక్వెస్ట్ చేయడానికి అని చెప్పి కాకినాడ బయలుదేరి వెళ్తున్నాం. ఆ జగన్మోహన్ రెడ్డి అభిమాని అయినటువంటి కోడికత్తి సీను ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యే క్రమంలో విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు ఈయన అక్కడ క్యాంటీన్లో పనిచేస్తున్నాడు శ్రీను. ఆయన మీద అభిమానం చెప్పిన ఒక 11 పేజీలు ఉత్తరం రాశాడు. మీరు రేపు పొద్దున్న అధికారంలో రావాలని, అధికారంలోకి వస్తే పేద ప్రజలకి ఈ విధమైన చేయమని ఒక 11 పేజీలు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని ఆయనకి ఎలా అందించాలని అనుకునేటప్పటికి ఆయన లాంజ్లో కూర్చున్నప్పుడు ఇన్ని మంచినీళ్ళు కావాలంటే ఇతను క్యాంటీన్ నుంచి పట్టుకుని వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి ఆ ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. వెంటనే ఆయనకి ఏదో రక్తం వచ్చినట్టు, గాయమైనట్టు చేశారు. ఇతన్ని పట్టుకుని నువ్వే మారణాయుధంతో పొడిచా అన్నారు. అతని దగ్గర ఆయుధం వెంటనే ఏం ఆయుధం దొరకలేదు. 2-3 గంటల తర్వాత ఆ వైసీపీ నాయకులు తీసుకొచ్చి ఆయుధం ఒక్కొక్క కత్తిచ్చి ఆ కోడికత్తి దీంతోటే పొడవబోయాడని చెప్పారు. నిజంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి పొడుచుంటే వెంటనే ప్రథమ చికిత్స అక్కడ హాస్పిటల్లో చేయించుకోవాలి. చేయించుకోకుండా అలాగే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏదో లోతుగా గాయమైందని కట్టుకట్టి ఆ హాస్పిటల్ ఎవరైతే డాక్టర్ ఉన్నాడో ఆ డాక్టర్తో చెప్పించుకున్నాడు. దానివల్ల విపరీతమైన సానుభూతి వచ్చింది. నా తండ్రి చనిపోయాడు, మా తాతని చంపేశారు, ఇప్పుడు నన్ను మా చిన్నాన్ని చంపేశారు, ఇప్పుడు నన్ను కూడా చంపేయబోతున్నారని ప్రజలకు ఒకటి ఒక అభ్యర్థన చేస్తే వాళ్ళందరూ నిజమని నమ్మేసి అతను అఖండ మెజార్టీతో గెలిపించారు. సీన్ వల్లే అతను అధికారంలోకి వచ్చాడు కాబట్టి సీన్ భవిష్యత్తు బాగుంటుందని ప్రజలందరూ ఎదురు చూశారు. కానీ ఏ కారణం లేకుండా 5 సంవత్సరాలు ఆయన్ని జైల్లో ఉంచారు. బెయిల్ కూడా రాకుండా ఎన్ఐఏని పెట్టాడు. ఎన్ఐఏలు కూడా వచ్చి కుట్ర లేదు, ఇందులో ఏ కుట్ర కోణం లేదు అని వాళ్ళు తేల్చినా సరే కాదు, మీరు సరిగా చేయట్లేదని చెప్పేసి ఆయనకి బెయిల్ రాకుండా 5 సంవత్సరాలు చేస్తే ప్రజా పోరాటాల వల్ల 5 సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చింది. ఇప్పుడు కండిషన్ బెయిల్లో ఉన్నాడు. ఆయన కోర్టుకు రావట్లేదు. హైకోర్టులో ఇంకా సరైన దర్యాప్తు జరగలేదని పిటిషన్ వేసి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఈ దళిత యువకుడైనటువంటి చెన్నిపల్లి శ్రీనివాస్, అతని పేరు ఇప్పుడు కోడికత్తి సీన్గా మారిపోయింది. అతను అనేకమైన ఇబ్బందులు పడ్డాడు. బెయిల్ ఇచ్చేవాళ్ళు కూడా లేక, బెయిల్ వాదించే లాయర్లు కూడా లేక అనేకమైన అప్పులు చేసుకున్న తల్లి తండ్రి తిరిగి మొత్తానికే 5 సంవత్సరాల తర్వాత ఆయన విడుదలయ్యాడు. ఇప్పుడు కూడా ఆయన బెయిల్ మీద ఉన్నప్పుడు అక్కడికి వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పట్లేదు. మేము జగన్మోహన్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు కోడికత్తి సీన్ వల్ల లబ్ధి పొందావు, ఆయన్ని నువ్వు డాక్టర్కి అక్కడ దెబ్బ తగలపోయినా దెబ్బ తగిలిందని కట్టుకట్టిన డాక్టర్కి నువ్వు ఉన్నతమైన పదవి ఇచ్చావు. అదే పొడవపోయినా సరే పొడిగా చేయడని కోడికత్తిన సీన్ని మీరు నిర్బంధించినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి ఏదో పోర్టుపోలి ఇస్తారు మీరు అని మేము ఆశిస్తే అతని జీవితాన్ని దుర్భరం చేశారు. ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. తల్లిదండ్రులకి ఈరోజు తినడానికి తిండి లేకుండా అప్పులు పాలైపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రాకుండా ఎగ్గొడతా ఉన్నాడు. మీరు కోర్టుకు రండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇతను కోడికత్తిని పొడిచాడు అనుకుంటే అతను శిక్షించండి. నిజంగా శిక్ష పడితే 3 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష పడుతుంది. ఆ నేరానికి అతను చేసిన ఆ చిన్న గాయం నిజంగా గాయం చేస్తుంటే ఆ గాయానికి పడే శిక్ష 3 సంవత్సరాల లోపు ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన శిక్ష అనుభవించాడు. నిజంగా నువ్వు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే ఇంకా అతనికి జైలు శిక్ష ఉండదు, రిలీజ్ అయిపోతాడు. అంతకంటే నేరమైన ఘోరమైన శిక్ష అతనికి పడదు. కానీ దళితులు మేనమామని చెప్పుకున్నవాడు దళితులు ఇబ్బంది పెడతా ఉన్నాడు. అందులో భాగంగానే కోడికత్తి సీన్ని ఈ రోజు కూడా నరకేత చూపిస్తా ఉన్నాడు. కోడికత్తి సీన్కి న్యాయం జరిగే వరకు కూడా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఏబి వెంకటేశ్వర గారు మాజీ డీజీపీ వారు కూడా దీన్ని కంకణం కట్టుకున్నారు. అదే దీన్ని సలీం గారు లాయరు ఆయన ఉచితంగా వాదిస్తూ ఈయన బయటకు తీసుకురావడానికి అన్ని విధాలు సహకరించారు. ఆ లాయరు సలీం గారు, వెంకటేశ్వర గారు, నేను ఈ కుటుంబానికి అండగా ఉండి అతనికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో అనేక మంది దళితులకి అన్యాయం జరిగింది. దళితుల యొక్క సంక్షేమ పథకాలు ఎప్పటి నుంచో ఉన్న సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు. అలాగే డాక్టర్ సుధాకర్ని, అలాగే శ్రీని ఇక్కడ డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబు అనే ఎమ్మెల్సీ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఆ డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని తిప్పుకున్నాడు. ఆ విధంగా దళితులపై దాడులు, అత్యాచారాలు ఎక్కువగా జరిగినాయి. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చంపేశారు.
అనేక మందిని ఇబ్బందులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేసిందో దాని బాధ్యతలందరినీ కలుసుకోవడానికి ఈరోజు ఒక కార్యాచరణ రూపొందించుకుని ఏబి వెంకటేశ్వరరావు పనిచేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ముందు జనపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడ టానేలంకి వెళ్ళారు. ఈరోజు మన కాకినాడ జిల్లా ఈ మావిడాడు గ్రామానికి కూడా వస్తున్నారు. ఈ తల్లిదండ్రులు కలిసి వీళ్ళ ఆవేదన అంతా విన్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసి ఎవరైతే ఇంకా నిందితులు ఉన్నారో నిందితులను అరెస్ట్ చేయాలని, వాళ్ళకి ఇవ్వాల్సిన 2 ఎకరాల భూమి ఇస్తానని ప్రభుత్వం చట్ట ప్రకారంగా చెప్పినా ఇప్పటివరకు 2 ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇల్లు కట్టించిస్తామని చెప్పారు, పట్టా ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు కట్టించి ఇవ్వాలని కొడుకు కోడలకు ఉద్యోగం ఇచ్చారు. కోడల్ని వైసీపీ వాళ్ళు కొనేసి వల్ల కోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఈ తల్లిదండ్రులు ఈ అత్తమామను చూడడం మానేసింది. ఆవిడ గవర్నమెంట్ ఉద్యోగం ప్రభుత్వం ఇచ్చిన ₹1 కూడా వీళ్ళకి సాయం చేయకుండా ఆ పుట్టిన మనవరాలను కూడా వీళ్ళకి అమ్మమ్మకి నాన్నమ్మకి చూపించకుండా తాతయ్యకి చూపించకుండా ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళని ఆదుకునే దారి లేదు. చిన్న కొడుకున్నాడు వీధి నవీనని, అతన్ని కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇచ్చి నీ కుటుంబాన్ని ఆదుకుంటామని మా సెలవు చెప్పారు. కానీ ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు ఇదే విషయం మీద మాట్లాడడానికి నవీన్కి ఉద్యోగం ఇప్పించడానికి, వాళ్ళు 2 ఎకరాల పొలం ఇప్పించడానికి, అదేవిధంగా నెల నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఆవిడకి ఆ పెన్షన్ కూడా అయిపోయింది. ఆ పెన్షన్ కూడా నెల నెల ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కలవడానికి, ఇంకా ఒక్క మనిషి చంపడానికి అవకాశం లేదు. 33 దెబ్బలు పైన ఉన్నాయి, 3 దెబ్బలు లోపల ఉన్నాయి. ఇన్ని దెబ్బలు ఒక మనిషి కొట్టి చంపేయడం సాధ్యం కాదు. కాబట్టి దీన్ని వెనక చాలా మంది ఉన్నారు. అవన్నీ అప్పుడు ఉన్నటువంటి రవీంద్రబాబు గారు ఎస్పీ ఉంటే ఆయనకి మేము పేర్లతో సహా ఇచ్చాం, పలానా వాళ్ళు ఉన్నారని. కానీ వాళ్ళందరినీ కూడా ఆయన ఏమాత్రం విచారణ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మేము ఎస్పీ గారికి ఈ వెంకటేశ్వర గారి ద్వారా ఆ పేర్లు ఇస్తాం. ఆ పేర్లు ఇచ్చి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి ఆ పేర్లు ఇప్పుడు మీ మీడియాకి మేము చెప్పం, ఎందుకంటే అది బయటకు వెళ్ళిపోతే వాళ్ళు జాగ్రత్త పడతారు. కాబట్టి మేము ఈ రోజే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.